హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ చాలామంది ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నియామకాల్లో ఉర్దూ క్వశ్చన్ పేపర్ అబద్ధం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఒక అబద్ధ ప్రచారం వాట్సాప్లో వైరల్ అవుతుందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన వాట్సాప్లో వైరల్ అవుతున్న న్యూస్ కూడా ఇచ్చారు. సో ఇది అబద్ధ ప్రచారం అంటూ ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే అన్ని ఉద్యోగ నియామకాల్లో ఉర్దూను కూడా చేర్చారు మన సీఎం కేసీఆర్. ఇక ముస్లిం అభ్యర్థులంతా పాస్ గ్యారంటీ. ఎందుకంటే ఉర్దూ మనకు రాదు, వాళ్ళు ఏం రాశారో, వాళ్ళు ఏం దిద్దారో, ఎలా మార్కులు వేశారో భగవంతుడికి కూడా తెలియదు. ఒక తెలంగాణ ముస్లిమ్సే కాదు, ఉర్దూ మాట్లాడే ఇతర ముస్లిమ్స్ ఎవరైనా ఎక్కడి నుంచైనా పరీక్షలు రాయవచ్చు. దీనికి ప్రామాణికత ఏంటంటే అభ్యర్థులు ఉర్దూ మీడియం ద్వారా పట్టభద్రులు అయ్యారా లేదా అనేది మాత్రమే దీనికి ప్రామాణికత అంటూ ఇక్కడ ఒక న్యూస్ వైరల్ అవుతున్నట్టు చూడవచ్చు. ఇక హిందూ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టి బృహత్కర కార్యక్రమానికి ఇలా శ్రీకారం చుట్టారు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుందంటూ ఆ న్యూస్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఈ న్యూస్ అబద్ధ ప్రచారం అంటూ చెప్తున్నారు. సో ఇది విషయం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఒక గ్రూప్ 1 తప్ప మిగతా పరీక్షలన్నిటికీ ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. అన్ని నోటిఫికేషన్ల ప్రశ్నపత్రాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఇస్తున్నారు. ఉర్దూలో ఇస్తున్నారన్నది పూర్తిగా అవాస్తవం. ఇక టీఎస్పీఎస్సీ చట్టంలో ఒక గ్రూప్ 4 పరీక్షకు మాత్రమే తెలుగు, ఇంగ్లీష్తో పాటు ఉర్దూలోనూ ప్రశ్నపత్రం ఇవ్వాలన్నది ఉన్నది. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. దీనిపై పూర్తి వివరాలతో నోటిఫికేషన్లో పొందుపరుస్తారు. ఒకవేళ ఉర్దూ భాష ప్రశ్నపత్రాలను ఇచ్చిన అభ్యర్థులు ఆబ్జెక్టివ్లోని ఓఎంఆర్ షీట్లపై సమాధానాలు ABCDల ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలను నేరుగా మూల్యాంకనం చేసేవారు ఉండరు. ప్రక్రియ అంతా బార్కోడ్ స్కానర్ల ద్వారానే జరుగుతుంది. స్కానర్లు తెచ్చినటువంటి మార్కులను బట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఇలా చేయడం వల్ల జరిగే నష్టం అంటూ ఏది ఉండదు. ఇక ఉర్దూ మాట్లాడే దేశంలోని ఎక్కడి వారైనా రాయవచ్చనేది శుద్ధ అబద్ధం. కొత్త జోన్ల విధానంలో 95% పోస్టులు స్థానికులకు, మిగతా 5% పోస్టులకు ఓపెన్ కేటాలో భర్తీ చేయనున్నారు. బయటి వారికే ఉద్యోగులు దక్కుతాయనేది అవాస్తవం అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఒక న్యూస్ చదవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే న్యూస్ వైరల్ అవుతుందో అది అబద్ధ ప్రచారం అంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే దీనికి మనకు చెప్పడం జరిగింది. ఏది కరెక్ట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పోస్టింగ్ వెయిటింగ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సీఎం ఓకే, సిఎస్ ఒప్పుకోలే. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించడం లేదనేది పాత సామెత. సో సీఎం ఆమోదించిన సిఎస్ ఒప్పుకోవడం లేనది రాష్ట్రంలో సామెతగా మారింది. ఉద్యోగుల పదోన్నతుల అంశంలో సీఎం వద్ద నుంచి ఫైల్ వచ్చిన సిఎస్ ఆ తర్వాత విభాగాల నుంచి బయటకు రావడం లేదు. దీంతో పదోన్నతులు పొందిన ఉద్యోగులు పాత డ్యూటీలను సరిగ్గా చేయలేక కొత్త పోస్టులోకి వెళ్ళలేక నలుగుతున్నారు. కొంతమంది ఏకంగా సెలవులు పెట్టుకున్నారు. వచ్చిన పోస్టింగ్లు ఉద్యోగులను ఊరిస్తున్నాయంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనకు పదోన్నతుల ప్రక్రియ జరిగిందా దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 26 రోజులుగా ఆగినటువంటి ఎక్సైజ్ ఫైలు, వాణిజ్య పనుల శాఖలోనూ అదే తీరు. ప్రమోషన్లు పొందిన పాత కుర్చీలే. సో రాష్ట్రంలో ఎక్సైజ్తో పాటు వాణిజ్య శాఖ, రెవెన్యూతో పాటు పలు విభాగాల్లో పోస్టింగ్లు ఫైళ్లకు ముందుకు కదలడం లేదు. ఏదైతే పదోన్నతులకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలలేదని చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖలో ఈ ఏడాది జనవరిలో DPC పూర్తయింది. మొత్తం 100 మందికి పైగా అంబార్కరీ అధికారులను ప్రమోషన్లు ఇచ్చారు. అనంతరం పోస్టింగ్ల కోసం వెయిటింగ్లో పెట్టారు. అటు వాణిజ్య పన్ను శాఖలో కూడా దాదాపుగా 300 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. పదోన్నతులు వచ్చిన పోస్టింగ్లు ఇవ్వకపోవడంతో ప్రమోషన్లకు పొంది ఇక పాత కుర్చీలకే పరిమితం అవుతున్నారంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. టోటల్గా న్యూస్ ఏంటంటే దీనిలో మనకు పదోన్నతుల ప్రక్రియ ఇచ్చినప్పటికీ ఇంకా దాని ప్రక్రియకు సంబంధించిన ఫైల్స్ అనేది ముందుకు సాగట్లేదంటూ ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే ఇచ్చారు. ఇది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ నిమ్హాన్సన్లో 275 పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కింద కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి పోస్ట్ను అనుసరించి సైకాలజీ సబ్జెక్టుతో పాటు BSc సైన్స్లో, BSc కంప్యూటర్ అప్లికేషన్లో, PG డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు వీటికి కొన్నిటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా BSc నర్సింగ్ తోటి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఆఫ్లైన్ విధానంలో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ చిరునామా కూడా మనకి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ వచ్చేసి June 28 అయితే ఇచ్చారు. సో మీకు దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు దొరుకుతాయి. సో దీనికి సంబంధించిన PDF కూడా మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను.
చేస్తాను, మీరు దాంట్లో అయితే జాయిన్ కాండి. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎన్జీఆర్ఐలో ఉద్యోగాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మనకు కొన్ని నియామకాల కోసం దరఖాస్తులు అయితే కోరుతుంది. 38 పోస్టులు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ తత్సమ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి పోస్ట్ను అనుసరించి షార్ట్ లిస్టింగ్, తర్వాత ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ అయితే ఉంటుంది. దరఖాస్తు వచ్చేసి మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 14 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. వెబ్సైట్కి వెళ్తే మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మేటి ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఉచితంగా పైలట్ శిక్షణ, తొలి నెల నుంచే 1,00,000 జీతం అంటూ ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రీసెంట్గా మనకు ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఎయిర్ ఫోర్స్లో 334 జాబ్స్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో నేను లాస్ట్ 2 days బ్యాక్ వీడియో చేయలే కనుక ఇదైతే మీకు అందించలేదు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెలుగు సక్సెస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో మనకు ఆర్మీ పోస్టుల గురించి కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈ వారం కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో దీనిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే ఎయిర్ ఫోర్స్లో 334 జాబ్స్ అంటే ఒక నోటిఫికేషన్ వివరాలు అయితే క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లయింగ్ డ్యూటీకి సంబంధించి 96 పోస్టులు, ఇంకొకటి గ్రౌండ్ డ్యూటీ. ఈ గ్రౌండ్ డ్యూటీలో మళ్ళీ టెక్నికల్ అదేవిధంగా నాన్ టెక్నికల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మంచి శాలరీస్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. వీటికి సంబంధించి మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కంప్లీట్ ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి సంబంధించి స్టేజ్ 1, స్టేజ్ 2 ఏ విధంగా ఉంటుంది, అండ్ దానిలో ఎగ్జామ్లో ఉండేటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ సిలబస్లో ఏ టాపిక్స్ చదవాలి, అండ్ అర్హతలు ఏంటి, గ్రౌండ్ డ్యూటీ టెక్నీషియన్కి సంబంధించి అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నీషియన్ సంబంధించి జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, శాలరీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ వెలుగు సక్సెస్ పేపర్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనిలో మీకు అంటే ఇక్కడ అర్హతలు కనుక చూసుకుంటే 10+2 తోటి మీకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు కనీసం 50% మార్క్స్ ఉండాలి. అంటే ఎంపీసీ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీలో కూడా మీకు 60% మార్క్స్ ఉండాలి. అంటే దీనికి సంబంధించి డిగ్రీ అర్హత ఉండాలి. అది మీకు ఇంటర్లో ఎంపీసీ చేసినటువంటి అభ్యర్థులు 50% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కొన్ని పోస్టులకు. వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడండి. ఒకసారి నేను కింద వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదివిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ సిల్చర్ అస్సోంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ నీట్ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు అయితే కోరుతుంది. 54 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనకు మన రాష్ట్రానికి సంబంధించినవి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో నాన్ టీచింగ్ ఉద్యోగాలు టోటల్గా 54 ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వీటి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దీనిలో పోస్టును బట్టి దానికి సంబంధించిన అర్హతలు అయితే ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం అయితే ఉంటుంది. సో మీరు దరఖాస్తు విధానం అనేది ఈమెయిల్లో చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. జూలై 2 వరకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఇంకా అవే కాకుండా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఎంసెట్ గురుకులాల ప్రవేశ పరీక్షలు వాయిదా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో ఎంసెట్ గురుకుల ప్రవేశ పరీక్షల వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్షలను జూలై 5, 6 తేదీల్లో, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 7, 8, 9 తేదీల్లో నిర్వహించాల్సి ఉండేది. కాకపోతే మే 2 నుంచి జరగాల్సినటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా పడడంతో ఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకు పల్లెల్లో నిరుద్యోగం పడగా అంటూ ఒక ఆర్టికల్ అయితే ఈరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. చాలా మంచి ఆర్టికల్ ఇది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని కూడా చదవండి. పీడిఎఫ్ నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అంటే గ్రామీణ భారతంలో మే నెల మొదటి వారంలో 7.29% ఉన్నటువంటి నిరుద్యోగం రెండో వారానికి వచ్చే వరకు దాదాపు 14.34% పెరిగిందంటూ, అంటే ఒక్క వారంలోనే రెట్టింపైందంటూ ఇది గత 50 వారాల పాటు గరిష్ట స్థాయికి అని చెప్పేసి భారత ఆర్థిక సర్వే ఒక సర్వే అయితే చేయడం జరిగింది. దానిలో వచ్చినటువంటి విషయాలను అయితే దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఫ్రెండ్స్, ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.